కేసీఆర్ 2025లో బయటికొస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఆయన నిశితంగా గమనిస్తూ ఉండొచ్చంటారా? ఎందుకంటే ఇప్పుడు హైడ్రా గాని, మూసీ గాని, నిన్న జరిగిన లఘుచర్ల ఇష్యూ గాని, ఫార్మాసిటికల్ గాని ఇదంతా దీని మీద ఆయన మౌనంగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి 1 ఇయర్ సమయం ఇవ్వాలి కాబట్టి 1 ఇయర్ ఇచ్చాము. వాళ్ళు డిసెంబర్ 7 నాటికి 1 ఇయర్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళు సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఉద్యమ గర్జన అని చెప్పి సభ పేరుతో బయటకొచ్చి కాంగ్రెస్‌ని క్వెషన్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు ఓడిపోతా అని ఆయన అనుకోలేదు. హ్మ్. అది చాలా పెద్ద షాక్ ఆయన. ఒకటి ఆ షాక్ నుంచి కోరుకోవడానికి కూడా టైం పడుతుంది. రెండోది ఆయనకు ఆరోగ్యం కూడా ఆయన గతంలో ఉద్యమం చేసినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు విస్తృతంగా పెరిగి అసలు జనాన్ని మొబిలైజ్ చేయడం, దానికి ఆరోగ్యము సహకరించాలి. ఆయన పార్టీ ఓడిపోతూనే ఆయన కింద పడడం, హాస్పిటలైజ్ కావడం అదొకటి ఉంది. రెండవది ఇప్పుడు వచ్చి ఆయన ప్రజలకి ఉద్దేశించి మాట్లాడితే మీరేం చేశారు అనే ప్రశ్న వస్తుంది. దానికి వీళ్ళు సంసిద్ధంగా ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ధోరణి చూస్తే మేము కొంత తప్పు చేశాము, కొన్ని విధానపరమైన పొరపాటు చేశాము, తర్వాత ప్రజలతో ఇంకా ఎక్కువగా మేము సంబంధాలు పెట్టుకోవాల్సింది, ఎక్కడో మేము చిన్న పొరపాటు చేశాము, ఈ పొరపాటును మేము దిద్దుకొని మళ్ళీ మాకు అవకాశం ఇస్తే మేము మెరుగైన పాలన ఇస్తాము అనేది చెప్పాలి. చెప్తే ప్రజలు కొత్త కాదు. కానీ ఇంతవరకు పార్టీ ప్రజలే తప్పు చేశారు అనే ధోరణిలో పోతున్నారు, కానీ మేము తప్పు చేశాము అనేటువంటి ధోరణి కనిపించండి. కనుక ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి ఏ ఉపన్యాసం ఇచ్చినా, ఇప్పుడు కేటీ రామారావు, హరీష్ రావు వీళ్ళు వేరు, వీళ్ళు పూర్తి బాధ్యత కలిగిన, అంటే కంప్లీట్గా అధికారం ఉన్నవాళ్ళు కాదు కదా. వీళ్ళు ఇంపార్టెంట్ మినిస్టర్స్, తను ఆర్టికులేటివ్ బాగా మాట్లాడతారు. కేసీఆర్ విషయంలో కాదు కదా, పవర్ అంతా ఆయన చేస్తూ ఉంది. వీళ్ళిద్దరు కూడా ఆయన పవర్కు ఇచ్చేసి, కానీ వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థానం లేరు. కనుక వీళ్ళిద్దరిని కూడా ప్రజలు తప్పు ఆయనది కానీ వీళ్ళు ఏం చేశారు అనే ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు, జనం వింటున్నారు. కేసీఆర్ గారే డైరెక్ట్ వస్తుంది, ఈయన ఏం చేశాడు అనే ప్రశ్న వస్తుంది. ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని కలవలేదు, సంభాషణ లేదు, చర్చ లేదు, అధికారం అంతా ఆయనది అనేటువంటి ఇంకా ప్రజల్లో ఆ ఇమేజ్ ఉంది. అది పోవాలి. అంటే అది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేస్తూ ఒక దశలో ఎవరైనా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ ఇంకా మెరుగైన పాలనిస్తే వీళ్ళకి ఇంకొక అవకాశం వస్తే రావచ్చు. కానీ వీళ్ళు పొరపాటు చేసినప్పుడు ప్రజలు ఏమిటి అసలు అని కొంత విసుగు లాంటిది వస్తే అప్పుడు కేసీఆర్ రాజకీయాలు ఏంటంటే ఆయన వినడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆయన కూడా తప్పకుండా చెప్పవలసి ఉంటుంది. ఆయన వాళ్ళు మళ్ళీ ప్రజా రాజకీయాలకు వస్తే మా పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయి, నేను తెలంగాణ ప్రజల్ని పూర్తిగా విశ్వసించి నాకు అధికారం ఇచ్చారు కాబట్టి మేమేదో ఒక విధానం నిర్ణయం చేసాం, కానీ ప్రజలతో మేము చర్చించవలసి ఉండింది, ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సి ఉండింది, మా వలన కొంత పొరపాటు జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమ నిర్మాణం చేసిన వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాం. అప్పుడు ఆ తెలంగాణ అనేది ఉపయోగించాలంటే మీరు పార్టీ నుంచి తెలంగాణ తీసేస్తారు, తెలంగాణ తల్లిని తీసేస్తారు, సింబల్స్ అన్ని తీసేస్తారు. అది ఒకవేళ అదే టీఆర్ఎస్ పార్టీగా ఉండి తెలంగాణ తల్లి ఒకవేళ వాళ్ళు ఆ విగ్రహాన్ని గౌరవించి చేసి ఉంటే ప్రజల్లో తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా వాళ్ళకి ఇంకా ఆ గౌరవం ఉండేది. కానీ మీరు పార్టీ నుంచి ఎప్పుడైతే తెలంగాణ తీసేస్తారో, ఆ తీసేసినప్పుడు నేను వ్యాసం రాశాను, తెలంగాణ అస్తిత్వం ఏమైంది, అసలు ఏం దాని భవిష్యత్తు ఏమిటి. మరి అదే డిఎంకే పార్టీ విషయంలో ఏఐడిఎంకే పార్టీలో కన్నా మీరు తమిళనాడులో తీసుకుంటే ఇప్పటి కూడా తమిళ అస్తిత్వమే అక్కడ డామినేట్ చేస్తున్నది. ఆ పార్టీని ఓడగొట్టడం ఏ జాతీయ పార్టీ స్థాపించడం. నిజంగా తెలంగాణ అలా ఉండవలసింది. ఏ జాతీయ పార్టీ కూడా ఇక్కడ స్కోప్ లేకుండా ఇక్కడ రీజనల్ పార్టీ చాలా బలంగా ఉండవలసింది. ఎందుకు అంత బలహీనమైపోయింది? మీరు పేరు ఎందుకు మార్చారు? తెలంగాణ తల్లి బొమ్మ తీసి తెలుగు తల్లి బొమ్మ మీద పెడుతున్నారు మీ పార్టీ అనే ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటి కూడా జవాబు చెప్పవచ్చు. బహుశా కేసీఆర్ గారు కొంత ఈ ఇంప్రెషన్ తగ్గి ఈ ప్రభుత్వం ఏంటి ఇలా ఉంది, ఎందుకు ఈ ప్రభుత్వం పొరపాటు, ఇప్పుడు ఈ ఫార్మస్యూటికల్గా 30 కంపెనీలు అంటున్నారు, ఇథనాలు 30 కంపెనీలు అంటున్నారు, 30 చోట ఇథనాల్ తీసుకొచ్చి మీరు ఫార్మస్యూటికల్ తీసుకొస్తే ఇంకా ప్రజల్లో చాలా నిరసన వస్తుంది. ఆ దశలో ఈయన రాజకీయాల్లోకి వస్తే ప్రజలు
అప్పుడేమైందంటే చూసారా ఇటువంటి పెట్టారు ఎంత నష్టం జరిగింది మీకు, మేము ఇలా పెట్టలేదు కదా, మేము ఇంత ఫార్మస్యూటికల్ కంపెనీ పెట్టలేదు కదా అని చెప్తూ కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాజకీయాలకు రావడానికి ఒక పాసిబిలిటీ. ఓకే. దానికి ఆయన ఆరోగ్యం కూడా సహకరించింది.